తర్వాత యజ్ఞైః ఆప్యాయితా దేవాః వృష్ట్యుః సర్గేణ వై ప్రజాః ఆప్యాయంతే ధర్మజ్ఞ యజ్ఞ కళ్యాణ హేతవః. మామూలుగా మనం యజ్ఞాలు ఎందుకు చేస్తుంటామండి? కొండపైన కూడా, మన తిరుమల పైన కానీ ఎక్కడో దేశంలో ఎక్కడో ఒక చోట యజ్ఞయాగాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు చేస్తారు? దేవతలను ప్రీతిపరిచి వారి ద్వారా మనకి మానవుడికి కావాల్సినటువంటి అన్ని కోరికలు తీరుస్తారు. అన్ని కోరికలు అంటే ఏమి లేదు, ముఖ్యంగా మనకి పంటలు బాగా పండాలి. పంటలు పండితే ఇంకా మిగిలినవన్నీ ఆటోమేటిక్గా బాగుంటాయండి, అంతే కదండి. పంటలు పండలేదు అనుకోండి, అనావృష్టి ఏర్పడుతుంది. అనావృష్టితో జీవ జీవ ప్రాణుల యొక్క జీవితం, ఒక మనిషే కాదండి, అనావృష్టి ఏర్పడితే అనేకమైనటువంటి జీవులు బాధింపబడతారు. మనం అనుకుంటాం మనుషులకే అని, కానీ అనేకమైన జీవులు బాధింపబడతారు అన్నమాట. కానీ అటువంటి బాధల నుండి తప్పించుకోవటం కోసము ఆ త్యాగ దృష్టితో, దేవతలు త్యాగ దృష్టితో వర్షం కురిపించి ప్రజలను ఆనందింపజేస్తాడు. ఎప్పుడు? యజ్ఞై ఆప్యాయితా దేవాహ. యజ్ఞ అంటే ధర్మజ్ఞుడా. యజ్ఞాల వలన ధర్మజ్ఞ, యజ్ఞాల వలన సంతుష్టులైనటువంటి దేవతలు వృష్ట్యుసు సర్గే వృష్ట్యు అంటే ఏమిటి? వర్షం కురిపించేది వృష్టి. మనం కూడా అతివృష్టి అంటుంటాం, అనావృష్టి. వృష్టి అంటే కురవడం అని అర్థం. ఇక్కడ అతివృష్టి అంటే ఏమిటి? ఎక్కువగా కురవడం అనమాట, వర్షాలు. కాబట్టి ఇక్కడ వృష్ట్యు సర్గేన వై ప్రజా. సర్గేన అంటే ఏమిటి? పైనుంచి స్వర్గం నుండి అని, అంటే స్వర్గం నుండి ఆ యజ్ఞాల వల్ల సంతోష దేవతలు త్యాగ దృష్టితో వర్షం కురిపించి ప్రజలను ఆనందింపజేస్తారు. ఆప్యాయంతే. ఆప్యాయంతే అంటే ఏమిటి? ఆనందింపజేస్తారు. ఎవరు ఆనందింపజేస్తారు? ఆప్యాయిత దేవా అంటే ఎవరైతే సంతృప్తి పొందారో, ప్రజల చేత సంతృప్తి పొందేలా చేశారో వాళ్ళు, ఆ దేవతలు ఈ విధముగా ఆప్యాయంతే ధర్మజ్ఞ యజ్ఞా కళ్యాణ హేతవ. కాబట్టి ఈ యజ్ఞాలు మంగళ కారకాలు అయ్యావి. కళ్యాణం అంటే ఇక్కడ మంగళం అని అర్థం. కాబట్టి ఆ విధంగా ఇవి కళ్యాణ హేతువులు అయినాయి. యజ్ఞైర్ ఆప్యాయితాదీవ వృష్టి స్వర్గేణ వై ప్రజా ఆప్యాయంతే ధర్మజ్ఞ యజ్ఞ కళ్యాణ హేతవ. కాబట్టి ఈ విధంగా యజ్ఞాలు మంగళకారకాలు అయ్యాయి. ఇక్కడ యజ్ఞములు అంటే ఏర్పరుస్తా కలిగేటువంటి ప్రయోజనాలు చెప్తున్నాను అనమాట. యజ్ఞైహీతి అని అంటే ఆప్యాయతలు అనగా ఎవరు? తృప్తిపరచబడినటువంటి వారు, అంటే దేవతలు వర్షాలను కురిపించడం ద్వారా ఏం చేస్తున్నారు? వాళ్ళు యజ్ఞాన్ని వధించిన ప్రజలను సంతృప్తి పరుస్తారు. ఇందుకు ప్రమాణం ఏమిటి? అగ్నిలో మనం చూస్తుంటే యాగాలు జరుగుతుంటాయి. అక్కడ ఏ పద్ధతి అవలంబిస్తారు? అగ్నిలో మనం మంత్రపూర్వకంగా శ్రద్ధతో సమర్పించబడినటువంటి ఆహుతి అంటాం. ఆహుతి మనం కూడా ఇంట్లో హోమాలు చేస్తుంటాము. ఇది కూడా అంతే అన్నమాట. అంటే మామూలుగా ఆయుష్ హోమం అని చిన్నపిల్లలకి కూడా వాళ్ళు పుట్టిన దీనికి ఆయుష్ హోమాలు చేస్తుంటాము. అదేవిధంగా ఆయుష్ ఒక 70 తర్వాత కొంతమంది ఆయుష్ హోమం చేసుకుంటారు. ఇంకా ఎక్కువ కాలం జీవించాలని కోరిక ఉండేవాళ్ళు అది చేస్తుంటారు. కాబట్టి ఈ విధంగా అనేకమైనటువంటి యజ్ఞాలు చేస్తారు. వాటిలో కారణం ఏ విధంగా ఉంటుంది? అగ్నిలో మంత్రపూర్వకంగా శ్రద్ధతో సమర్పించబడినటువంటి ఆహుతి అంటే ఏమిటి? నెయ్యి, పురోడాసము, అవిష్యాన్నము, అప్పములు ఇవన్నీ కూడా కాల్చబడి దానిలోని సారము ఏమవుతుంది? ఆవిరి రూపంలో సూర్యుడి వద్దకు చేరుకుంటుంది. అంటే ఇది సైంటిఫిక్ గా కూడా సరి అయినటువంటిది అనమాట. ఆవిరి రూపంలో సూర్యుడి వద్దకు చేరుకుంటుంది. ఆదిత్యుడి వలన వర్షం కురుస్తుంది అనమాట. అంటే వర్షం కారణంగా అన్నముగా రూపుదిద్దుకునేటువంటి ధాన్యము, గోధుమలు, యవలు, నివ్వరి ధాన్యం ఇదే చెప్పానమాట. ప్రకృతి పరవశించి పోతుంది వర్షం వస్తే. ఇంక మనకి కావాల్సినటువంటి పంటలు కూడా. అందులో ఇంకో విషయం అండి, ముఖ్యంగా మన భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్పుకోవాలి. అంటే ఎన్నో జరుగుతున్నాయి, మిగిలినటువంటి ఉత్పత్తులు కూడా ఉన్నాయి, కానీ ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తి అనమాట. అందుకనే మీకు ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఏమిటి? ధరలు పెరగటం, ధరలు తగ్గటం, ఇవన్నీ కూడా ఆయా ఋతువుల ప్రకారము వర్షపాతము రావటము,
జరిగినప్పుడు మనకి దాని యొక్క ఫలితము కనబడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, దీని వలన వర్షం వలన అన్నముగా రూపుదిద్దుకునేటువంటి ధాన్యము గోధుమలు ఎవరు మిగిలినవన్నీ కూడా పండుతాయి, దానిని మానవులు భుజించుతారు, అప్పుడు సంతతి వృద్ధి చెందుతుంది అని శృతి చెబుతున్నమాట. కాబట్టే యజ్ఞములు మానవులకు శుభములు చేకూరుటకు హేతువులు అవుతున్నది. కాబట్టి నేల మీద ఇంతే కాదు, అటువంటి ఇంద్రాదిశులు వర్షాలు కురిపించినప్పుడు నేల మీద ఓషధులు మొలకెత్తి పంటలు కూడా పండుతాయి అన్నమాట. వాటిని భుజించినట్టు మానవులు కూడా ఆనందంగా బతుకుతారు. కాబట్టి యజ్ఞాలు కళ్యాణములకు కలుగుటకు హేతువులు అవుతున్నవి అనేటువంటి విషయాన్ని చెప్పడం అనమాట. యజ్ఞైరాప్యాయితాదేవ వృష్టిసర్గేణ వై ప్రజా ఆప్యాయంతే ధర్మజ్ఞ యజ్ఞ కళ్యాణ హేతవ నిష్పాద్యంతే నరైతైస్తు స్వధర్మాభిరతై తతః విశుద్ధాచరణోపేతై సద్భిస్తన్మార్గగామివి. అంతటా కూడా స్వధర్మమునందు ఆసక్తి కలవారు, నిష్పాద్యంతే సన్మార్గగామివి. సన్మార్గగామివి, గామివి అంటే ఏమిటి? పయనించేవారు అని అర్థం అండి. అంటే పయనించేవారు గామివి అంటే సన్మార్గంలో నడిచేటువంటి వారు ఎవరు? స్వధర్మమునందు ఆసక్తి కలవారు. నిష్పాద్యంతే నరై తైస్తు, తైస్తు అంటే వారి చేత, ఎవరి చేత? స్వధర్మ అభిరతై తత, స్వధర్మ అభిరతై అంటే నిర్మలమైన కర్మాచరణతో కూడుకున్న వారు, విశుద్ధ ఆచరణ ఉపేతై, ఆచరణోపేతై అంటే నిర్మలమైన కర్మాచరణతో కూడుకున్నవారు, సద్భిహి అటువంటి సజ్జనులు అయిన నరులచే ఆ యజ్ఞాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. స్వధర్మాభిరతై తథా విశుద్ధాచరణోపేతై సద్భిః సన్మార్గగామిభిః నిష్పాద్యంతే నరైః తైస్తు. నిష్పాద్యంతే అంటే ఏమిటి? నిర్వహించబడుతూ ఉన్నాయి అని. ఏమిటి నిష్పాద్యంతే అంటే? నిర్వహించబడుతూ ఉన్నాయి. ఏమిటి? యజ్ఞాలు. ఎవరి చేత? నరైహి, మానవుల చేత. ఎటువంటి మానవుల చేత? తైస్తు అన్నారు. వారి, అటువంటి వారి చేత తైస్తు అంటే ఎటువంటి వారు? ఒకటి స్వధర్మ అభిరతై, స్వధర్మ అభిరతై అంటే స్వధర్మమునందు ఆసక్తి కలవారు, విశుద్ధ ఆచరణోపేతై నిర్మలమైనటువంటి కర్మాచరణతో కూడుకున్నవారు. చూడండి, ఇప్పుడు కూడా మీకు ఇటువంటి పురాణాలు ఇవి చదివినప్పుడు ఒక విషయం మనం గమనించాలి. ఏమిటంటే ప్రతి విషయాన్ని కూడా అత్యంత సూక్ష్మంగా లోపలికి పోయి మనకి ఇంకా ఎటువంటి సందేహం లేని విధంగా వివరించబడుతుంది. ఉదాహరణకి ఇదే తీసుకోండి. ఇక్కడ స్వధర్మమునందు ఆసక్తి కలవారని చెప్పబడింది. సరే, దాంతో వదిలిపెట్టలేదు. స్వధర్మంలో ఆసక్తి నాకు ఉంది, మీకు ఉంది లేదా అండి? మనం కూడా స్వధర్మంలో ఆసక్తి ఉంది, అందుకని ఇవన్నీ మన ధర్మం ఏమిటి అన్నీ తెలుసుకున్నానికి ఇవన్నీ చదువుతున్నాం. కానీ అంతటితో సరిపోదండి. నిర్మలమైన కర్మాచరణతో కూడుకున్నవారు అది ఉండాలన్నమాట. ధర్మాలు అన్నీ చదవచ్చు, మనం ఎన్నో పుస్తకాలు చదవచ్చు, విష్ణు పురాణం చదవచ్చు, లేదు ఇంకా మార్కండే రకరకాల పురాణాలు చదవచ్చు, రామాయణం చదవచ్చు, భాగవతం చదవచ్చు, మహాభారతాలు చదవచ్చు. కానీ చివరికి మనకి కావాల్సింది ఏంటి? గురుగారు వాయిస్ వినపట్లేదండి. అవునా? నిర్మలమైనటువంటి కర్మాచరణతో కూడుకున్న వారు, సన్మార్గంలో నడిచేవారు, సజ్జనులు అయినటువంటి నరులచే ఆ యజ్ఞాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ క్వాలిఫికేషన్ అనమాట, ప్రీ క్వాలిఫికేషన్స్. ఏవేవి క్వాలిఫికేషన్ ఉండాలి యజ్ఞం నిర్వహించాలి అనే దానికి ఇది ఒక శ్లోకం అనమాట. ఏమిటవి అనేది? స్వధర్మమునందు ఆసక్తి గలవారు, నిర్మలమైన కర్మాచరణతో కూడుకున్నవారు, సన్మార్గంలో విశుద్ధ ఆచరణోపేతై సద్భిః సన్మార్గగామిభిః సజ్జనులు అయినటువంటి సన్మార్గగామిభిః. సన్మార్గం అంటే సన్మార్గంలో నడిచేటువంటి వారు ఆ యజ్ఞాలు నిర్వహించబడుతూ, వారి చేత ఆ యజ్ఞములు నిర్వహించబడుతూ, అంటే మానవుల్లో శ్రేష్ఠులైన అధికారులు చూపెడుతున్నాడు అనమాట. ఎవరు శ్రేష్ఠులైనటువంటి అధికారులు? నిష్పాద్యంతే అని అంటే తమవైనటువంటి వైదిక ధర్మముల యందు ఆసక్తిని కలవారు, విశుద్ధ ఆచరణోపేతులు అంటే విశుద్ధాచరణం అనగా స్మృతులు శృతులచే విధించబడినటువంటి కర్మను చేయుచుండుట, ఆయా కర్మలతో కూడి ఉన్నవారు విశుద్ధాచరణోపేతులు. వారి చేత అప్పుడు విరుద్ధమైనటువంటి తమకు ఆచరించ తగని కర్మను వనరించడం నుండి వెనుకకు మరలేటువంటి వారు అని చెప్పండి.
కొన్ని పాఠాల్లో అలా చెప్పారు. విశుద్ధాచరణోపేత అంటే విరుద్ధమైన తమకు ఆచరించ తగని కర్మను వనరించడం నుండి వెనుకకు మరలని వారు విశుద్ధాచరణోపేత. అంటే రెండు విధాలు చెప్పొద్దండి. ఒకటి సన్మార్గమును నడిచేటువంటి వారు, ఒకటి లేదు మార్గమును వదిలిపెట్టేటువంటి వారు. రెండు సమానమైనటువంటి, అంటే చివరికి రెండు కూడా సమాన ఫలితమే ఇస్తుంది కదండి. మీరు ఒక మంచి మార్గంలో పోవాలనుకున్నప్పుడు చెడు మార్గాన్ని వదిలాడన్నా ఒకటే, మంచి మార్గంలో పోతున్నాడన్నా ఒకటే. కాబట్టి ఈ విధంగా అటువంటి మరలే వారు విశుద్ధాచరణోపేతులు, సత్పురుషులు, అన్నీ తెలుసున్నటువంటి విద్వాంసులు, సన్మార్గమునందే నడుచుండేవారు ఎవరు? మనువు మొదలగు మహానుభావులతో సమానమైన చక్కని నడవడికను కలిగినటువంటి వారు, పాటించేటి వారు. ఇవి అన్నమాట. కాబట్టి యజ్ఞాలు మంగళం చేకూర్చనివి అయినందువలన తమ తమ ధర్మమును ఆచరించడంలో బాగుగా ఆసక్తి ఉన్నటువంటి వారు, వంకబెట్టడానికి చోటుని ఇవ్వని మంచి నడవడికి కలవారు, సత్పురుషులు, సాగిపోయిన బాటలో ముందు దూసుకొని పోయేటువంటి వారైన నరులు యజ్ఞాలను తరచుగా ఆచరించుతూ ఉంటారు. ఇక్కడ మనకి ప్రస్తుత పరిస్థితిలో కొన్ని చూస్తూ ఉంటే, అంటే కొన్ని విషయాల్లో దీనికి పూర్తిగా విరుద్ధంగా నడుస్తున్నాయి. మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. కానీ మనం కూడా గమనిస్తూనే ఉన్నాం అనమాట. సంఘంలో ఎలా వ్యతిరేకమైనటువంటి నడవడిక గల వారందరూ కూడా తగన అర్హత లేనటువంటి పదవుల్లో ఉండడం, కాబట్టి ఆ సంస్థని భ్రష్టు పట్టించడం అన్ని కూడా చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు చూస్తున్నాం అనమాట. అది ఎందుకని? నమ్మకం లేనందువల్ల అనమాట. ఆ వ్యవస్థ పైన నమ్మకం లేనటువంటి. ఒక గుళ్ళో పూజారి ఎలా ఉండాలి? ఆ గుళ్ళో పూజారి ఆశ ఏదో డబ్బుల కోసం ఉండకూడదు. నిజమైనటువంటి భక్తి ఉండాలన్నమాట. నిశ్చలమైనటువంటి భక్తి ఉండాలి. ఆ భక్తి ఉంటేనే ఆ వృత్తిలో ఉండాలి. లేదు అంటే ఉండకూడదు. అవసరం లేదు ఆయన అక్కడ. అంతేగాని ఏదో ప్లేట్లో వచ్చే డబ్బుల కోసం నిలబడతాను అంటే అది సరైనటువంటి కాదనమాట. దానివల్ల సత్ఫలితాలు ఉండవు. ఏదో కాస్త వస్తూ నేర్చుకొని వచ్చిన వారిలో కూడా ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేలాగా ఉండాలన్నమాట. అదే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. నిష్పాద్యంతే నరైతైస్తు స్వధర్మా విరతైతర విశుద్ధ ఆచరణోపైతే సద్భి సన్మార్గగామివి స్వర్గాపవర్గౌ మానుష్యాత్ ప్రాప్నువంతి నరామునే యథా అభిరుచితం స్థానం తద్యాంతి మనుజా ద్విజ. ఇంకో విషయం కూడా చెప్తున్నాను అనమాట. మునీశ్వర, నర, మునే. మునే అన్నాడు అంటే ఏమిటి? మునీశ్వర, నరులు అంటే ఇవన్నీ కూడా పరాశరుడు చెప్తున్నాడు మైత్రేయుడికి. అది మధ్య మధ్యలో మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎవరికి ఎవరు చెప్తున్నారని. ఆ చెప్పింది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం అనమాట. కాబట్టి స్వర్గాపవర్గౌ అంటే ఏమిటి? నరులు మనుష్య జన్మ వలన మానుష్యాత్ ప్రాప్నువంతి నరా మునే. నర అంటే నరులు అని. మానుష్యాత్ అంటే ఏమిటి? మనుష్య జన్మ వలన. మనుష్య జన్మ వలన మానుష్యాత్ అంటే ప్రాప్ను అంటే పొందుతున్నారు. ఏం పొందుతున్నారు? స్వర్గ అపవర్గాలను. స్వర్గాపవర్గ అంటే స్వర్గ లోక ప్రాప్తి, మోక్ష ప్రాప్తి. స్వర్గాపవర్గాలను అంటే మోక్ష ప్రాప్తి పొందుతారనమాట. యథాభిరుచితం స్థానం. అది కూడా ఎలాగా? యథా అభిరుచితం స్థానం అంటే మానవులు వారికి ఇష్టమైన స్థానమును తత్కర్మ ఆచరణ ద్వారా స్థానం తద్యాంతి పొందుతున్నారు మనుజా ద్విజ. అంటే యథా అభిరుచితం స్థానం అంటే ఏదైనా అంతే కదండి. మనం కోరుకున్నటువంటి స్థానమును ఎలా పొందుతాం? మనం చేసేటువంటి కర్మల ద్వారానే ఉంటుంది. తత్కర్మ ఆచరణ ద్వారా. కాబట్టి మనం ఫలితాలు ఎలా ఉంటాయి? మనం దేనిపైన ఆసక్తి ఉండి ఏ విధమైనటువంటి కార్యములు చేస్తున్నామో దాన్ని బట్టి ఫలితాలు. ఈ సామాన్యంగా తెలుసుకోండి. స్వర్గము అపవాదము అవన్నీ వదిలేసేయండి. మామూలుగా కూడా మనకి ఒక మనసు ఒక కార్యం చెయ్యాలని ఉన్నప్పుడు దాని ఫలితం కూడా ఎలా ఉంటుంది? మనం ఎంత మనసు పెట్టి ఆ కార్యాన్ని చేస్తున్నామనే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది అనమాట. అంతేగాని ఏదో అమ్మా నాన్న చెప్పారు ఇంజనీరింగ్ చదువుదాం, ఆ తర్వాత ఏదో అవుతుందో చూద్దాం అనుకున్నారు అనుకోండి, ఇంజనీరింగ్ చదవటం అయిపోతుంది. ఎందుకంటే ఖర్చు పెట్టారు అమ్మా నాన్న. కానీ ఆ తరువాత ఏమి చేయాలనేది ముందుగా తెలుసుకొని దాని ప్రకారం నీకు రాబోయేటువంటి మార్కులు కానీ, లేదు నీవు క్లాసులోనే ఏదో ఆ పుస్తకం మాత్రం చదవకుండా ఇంకా కొద్దిగా విషయాన్ని పక్క విషయాల్లో తెలుసుకొని ఇంకా ఒక గొప్ప విద్యార్థిగా బయటకు వస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది.
అలాగే ఇది కూడా అన్నమాట. కాబట్టి పాపము పుణ్యము ఇవన్నీ కూడా మనం ఎక్కడికి పోతాము ఏమిటి అనేది మనం నిర్ణయించుకునేదే అన్నమాట. అంటే మనం నిర్ణయం అనేది కాదు, మనం ఆచరించేటువంటి మార్గములు ద్వారానే ఇవి సాధ్యమవుతుంది. స్వర్గాపవర్గో మానుష్య ప్రాప్నువంతి నరామునే యథా అభిరుచితం స్థానం తద్యాంతి మనుజా ద్విజ. కాబట్టి మానవ జన్మ నొందినటువంటి జీవులే ఇక్కడ అంటే మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని మెచ్చుకుంటున్నాడు అనమాట. స్వర్గ అపవర్గం అని అంటే తన అభిరుచికి తగినట్లుగా సత్యలోకం మొదలగు లోకాలను చేరుకుంటున్నారు అనమాట. ఇలాగా కాబట్టి మానవ జన్మ నొందినటువంటి జీవులే ఈ యజ్ఞముల వలన స్వర్గము మరియు అపవర్గం అంటే ముక్తిలలో ఏదో ఒక దానిని తమ యొక్క కోరిక ప్రకారము చేరుకోగలుగుతున్నారు. ఇటువంటి అదృష్టము మనుష్యులుగా పుట్టడానికి నోచుకున్న వారికే వీలు పడుతుంది. అంతే కదండి, మనుషులే ఇవి చేయగలుగుతారు. కానీ పశువులకి అటువంటి జ్ఞానం ఉండదనమాట. వాటి జ్ఞానం వేరు, వాటి కోరికలు వేరు. వాటికి ఇంత ఆహారము నిద్ర 3 ఉన్నాయన్నమాట. ఆహారం నిద్ర మైథునం ఈ 3 ఉంటే చాలు వాటికి. మనకి అలా కాదు, దీనికి మించి ఇంకా ఏదో సాధించాలి కొద్దిగా అనమాట. కానీ ఇప్పుడు కొంచెం మనం కూడా పశు ప్రవృత్తికి పోతున్నాం. ఈ 3 ఉంటే చాలు అనేటువంటి ఆలోచనలో ఉన్నాం అనమాట. ప్రస్తుతానికి సంఘం ఆ విధంగా ఆ దిశగా పయనిస్తూ ఉంది అనమాట. కాబట్టి ఇటువంటి అదృష్టం మనుష్యులుగా పుట్టడానికి నోచుకున్న వారికే వీలు పడుతుంది. కాబట్టి మానవులు చాలా భాగ్యవంతులు, అంటే అదృష్టవంతులు. పశుపక్షాదులు చైతన్యం ఉన్నవి, అన్ని రకముల ఇంద్రియాలను కూడా కలిగినటువంటివే అయినప్పటికీ కూడా అవి కేవలము కర్మ ఫలాలను మరీ ఎక్కువగా దుఃఖాన్ని అనుభవించగలుగుతున్నవి, సుగతికి పోలేకపోతున్నవి. వాటికి ఆ ప్రాప్తి లేదన్నమాట. కానీ మనకు ఉంది. ఆ విషయాన్ని మనం గుర్తించాలన్నమాట. కాబట్టి మన ప్రవృత్తి కాస్త పశు ప్రవృత్తి కన్నా కూడా కొంచెం భిన్నంగా ఉండాలి. అప్పుడే శోభిస్తుంది అనమాట. మనం మనుష్య జన్మ ఎత్తినందుకు శోభిస్తుంది అనమాట. లేదు వాటికి మనకి తేడా లేదు అంటే అది వేరే విషయం. ఇంకా కొన్ని పశువులే మనుషుల కంటే కూడా మెరుగైనగా ఉండొచ్చు కూడా, అది కూడా మనం చెప్పలేము అనమాట. కాబట్టి ఆ విధంగా స్వర్గాపవర్గో మానుష్య ప్రాప్నువంతి నరామునే యథావిరుచితం స్థానం తద్యాంతి మనుజా ద్విజ ప్రజాస్తా బ్రహ్మణ సృష్టా చాతుర్వర్ణ్య వ్యవస్థితౌ సమ్యక్ శ్రద్ధా సమాచార ప్రవణ ముని సత్తమ యథేచ్ఛావాస నిరతాః యథా ఇచ్ఛావాస నిరతాః. అది యథేచ్ఛ ఆవాస నిరతాః అండి. అది యథేచ్ఛ ఆవాస నిరతాః సర్వ బాధా వివర్జితాః శుద్ధాంతఃకరణాః శుద్ధా సర్వానుష్ఠాన నిర్మలాః. ఇక్కడ ఎటువంటి అంటే పరమ నిర్మలులు అయినటువంటి వారు ఎలాగా ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థలో బ్రహ్మచే సృష్టించబడిన 4 వర్ణాల వారు కూడా చక్కని శ్రద్ధ గలవారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నమాట. ప్రజాతాః బ్రహ్మణ సృష్టాః. బ్రహ్మణ అంటే ఏమిటి? బ్రహ్మచేత. ఇక మనం చదివేటప్పుడు ఏదో చిన్న తప్పు చేస్తుంటాం. బ్రాహ్మణ దీర్ఘం పెట్టకూడదు. బ్రాహ్మణ కాబట్టి తేడా వస్తుంది అనమాట అర్థంలో కూడా. బ్రాహ్మణ అంటే ఏమిటి? బ్రాహ్మణుడు అని అర్థం. బ్రహ్మణ అంటే బ్రహ్మచేత అని అర్థం అనమాట. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. మామూలుగా మనం సమాజము అంటుంటాం. సమాజం అంటే ఏమిటి? సొసైటీ అంటే మనుషులతో కూడుకున్నటువంటిది అని. సంస్కృతంలో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఇంకొక ఉదాహరణ సమజం అంటాం. సమజం అంటే మేకల గుంపు అని. సమాజం అంటే సమాజం అంటే మనుషుల గుంపు. ఎంత తేడా వచ్చిందో. ఆ విధంగా ఇక్కడ కూడా బ్రాహ్మణ కాబట్టి ప్రజాహతాః బ్రహ్మణ సృష్టాః. కాబట్టి బ్రహ్మణ సృష్టాః బ్రాహ్మణాః అది అన్నమాట. ప్రజాహతాః అంటే ఆ ప్రజలు బ్రహ్మణ సృష్టాః బ్రహ్మచేత సృష్టింపబడ్డ ఎవరు? చాతుర్వర్ణ్య వ్యవస్థితౌ 4 వర్ణాల వారు కూడా చక్కని శ్రద్ధ గలవారు. సమ్యక్ శ్రద్ధ
సమాచార ప్రవణ, చక్కని సదాచారంపై ప్రవణ అంటే ఆసక్తి గలవారు, వారి వారి ఇష్టాలను అనుసరించి యథేచ్ఛ ఆవాస నిరతాః. యథేచ్ఛ ఆవాస నిరత అంటే ఏమిటి? యథేచ్ఛ అంటే వారి వారి ఇష్టాలను అనుసరించి నివసించడంలో అనురక్తి కలవారు. యథేచ్ఛ ఆవాస నిరతాః సర్వ బాధా వివర్జితాః. వివర్జిత అంటే ఏమిటి? తొలగింపబడేటటువంటి వారు, అంటే అన్ని బాధల నుంచి తొలగింపబడేవారు, నిర్మలమైన మనస్సు గలవారు, పరిశుద్ధులైన వారు, శుద్ధ అంతాః కరణాః శుద్ధాః సర్వ అనుష్ఠాన నిర్మలాః. సర్వ అనుష్ఠాన నిర్మల అంటే పవిత్రమైన, అంటే పవిత్ర కర్మల అనుష్ఠానం ద్వారా, సర్వ కర్మానుష్ఠానం ద్వారా పరమ నిర్మలులు అయినటువంటి వారు శుద్ధాంతఃకరణాః శుద్ధాః సర్వ అనుష్ఠాన నిర్మలాః. కాబట్టి మునిసత్తమా, ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రహ్మచే సృష్టించబడ్డ 4 వర్ణాల వారు కూడా చక్కని శ్రద్ధగా, ఎక్కడ కూడా బ్రాహ్మణుల గురించి అని చెప్పలేదండి, 4 వర్ణాల వారి గురించి కూడా చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఆ విధంగా చాతుర్వర్ణ వ్యవస్థ ఎందు మెచ్చదగిన శ్రద్ధా నడవడికలపై గొప్ప నిష్టగల బ్రాహ్మణులను బ్రహ్మ పుట్టించినాడు. వారు సదాచారాన్ని కలవారై తక్కిన వారికి ఆదర్శవంతమైన జీవన విధానమును చూపించడానికి పుట్టింపబడేవారయ్యా ముని సత్తమ. కాబట్టి ప్రజాత్తాః బ్రాహ్మణా సృష్టా చాతుర్వర్ణ్య వ్యవస్థితో సమ్యక్ శ్రద్ధ సమాచార ప్రవణ ముని సత్తమ. ఆ తరువాత చాతుర్వర్ణ వ్యవస్థ యొక్క ఫలితాన్ని చెప్తున్నాడు అనమాట. ఏమని? 2 శ్లోకాలతో. యథేచ్ఛ ఆవాస నిరత అంటే యథేచ్ఛతి అంటే ఏమిటి? తమకు నచ్చిన ప్రదేశాల్లో నివసించుట. ఇక్కడ యథేచ్ఛ ఆవాస నిరత అంటే తమకు ఇష్టమైనటువంటి ప్రదేశాలు నివసించడం అంటే ఏమిటి? కొండ గుహలు మొదలైన చోట్లు, వాటిలో తలదాల్చుకోవటం అందే ఆసక్తి కలవారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ తరువాత మనం ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ ఎందుకు ఏర్పడింది? పూర్వీకులు వద్దండి, మనకంటే కూడా ఒక 20-30 సంవత్సరాల ముందు చూశారంటే వారు ఎటువంటి ఇళ్లలో నివాసం ఉండేవారు ఒక 30 సంవత్సరాల క్రితం. ఆ తరువాత ఎటువంటి మార్పులు వచ్చినవి అనేది మనకే తెలుసు. కానీ అంతకు ముందు ఉండేటువంటి వారు ఎటువంటి ప్రదేశాలు ఉండేవారు, మరి అటువంటి వారు ఈ నివాసాలు కూడా ఇటువంటి నివాసాలు ఏర్పడడానికి కారణం ఏమిటి అనేది కూడా తర్వాత శ్లోకం. దానికి ముందుగా యథేచ్ఛావాస నిరతాః సర్వబాధ వివర్జితాః. కాబట్టి ఈ కారణం చేతనే వారిలో తలదాచుకోవడం అందే ఆసక్తి కలవారు అంటే ఎక్కడ? కొండ గుహల్లో అలాగనమాట. ఆ తరువాత ఈ కారణం చేతనే ఏమైనది? చల్లదనము, ఎండవేడిమి వంటి పీడల నుండి విడుదల పొందిన వారన్నమాట. అటువంటి వాటి నుండి విడుదల పొందినటువంటి వారు సర్వబాధ వివర్జితాః శుద్ధాంతఃకరణాః. శుద్ధులు అనగా మచ్చలేనటువంటి వంశంలో జన్మించిన వారు, పాపములు లేనటువంటి వారు అని అర్థం. అంటే ఇక్కడ బ్రాహ్మణులు స్వేచ్ఛగా తమకు నచ్చినటువంటి కొండ గుహలు, నదీ తీరాలు, దట్టమైన అడవుల్లో ఉండడం అందే ఇష్టం కలవారు. అన్ని విధాలైనటువంటి శారీరక మానసిక బాధలు లేనటువంటి వారు. అంటే ఎందుకు లేవు శారీరక మానసిక బాధలు అంటే, వారు జీవన శైలి, జీవన విధానమే ఒక సంతృప్తికరమైనటువంటి విధానంలో జీవిస్తున్నారు. అంటే మామూలుగా అంటే ఇతరులు కూడా నివసిస్తున్నారు, కానీ మనకు పుట్టుక నుంచి కూడా ఒక సంతృప్తికరమైన జీవితం జీవించాలి, అట్లా మన తల్లిదండ్రులు కానీ మన పూర్వీకులు కానీ వాళ్ళు నేర్పించింది అన్నమాట. వాళ్ళు నడవడి కూడా అలాగే ఉండేది, వాళ్ళు అవలంబించిన మార్గం కూడా అలాగే ఉండేది. కాబట్టి మనకి ఎటువంటి మానసిక బాధలు లేదు అంటే శారీరక బాధలు ఉండవండి. ఒకవేళ శారీరక బాధ వల్ల కలిగినట్టు మానసిక బాధ ఉంటుందేమో, కానీ మానసిక బాధలు ఏవి లేనటువంటి వారి శారీరక బాధలు కూడా తక్కువే ఉంటాయి. ఏదైనా చిన్నది పెద్దది ఉంటే కూడా ఈ మానసిక ఆనందంతో ఉన్నారంటే ఎటువంటి బాధను మర్చిపోతుంటారు. కాబట్టి ఆ విధంగా శారీరక మానసిక బాధలు లేనటువంటి వారే మిక్కిలి స్వచ్ఛమైన మనసులు కలవారు, సత్కులములలో పుట్టినవారు, పాపమును ఎరుగని వారు, మంచివైన వేదము విధించిన కర్మలు మాత్రమే ఆచరించడం తన పొద్దుపుచ్చుకునేవారు అయినందువలన నిర్మలులుగా ఉంటుంది. అంటే ఇక్కడ వేరే వారు అవలంబించినటువంటి మార్గాలన్నీ ఈ విధంగా నిర్మలముగా ఉండేటువంటి కావలసినటువంటి సాధన చేసినటువంటి వారు అన్నమాట. కాబట్టి అటువంటి వారు
యథేచ్ఛావాస నిరతాః సర్వబాధా వివర్జితాః శుద్ధాంతఃకరణా శుద్ధా సర్వ అనుష్ఠాన నిర్మలాః. ఆ తరువాత వారి మనస్సు శుద్ధం కాగా శుద్ధాంతఃకరణలో హరివంశింపగా విశుద్ధ జ్ఞాన రూపమైన విష్ణువునే పరమపదాన్ని దర్శిస్తారు. శుద్ధే చ తాసాం మనసి శుద్ధే అంతఃసంస్థితౌ హరౌ శుద్ధం జ్ఞానం ప్రపశ్యంతి విష్ణు ఆఖ్యం ఏన తత్పదం. విష్ణు ఆఖ్యం ఏన తత్పదం. ఏన అంటే ఎవరి చేతనైతే. శుద్ధేచ తాసాం మనసి. శుద్ధేచ అంటే శుద్ధం అనేది. ఎక్కడ శుద్ధేచ తాసాం మనసి. తాసాం అంటే వారి యొక్క. మనసు అంటే మనసు అంటే ఏమిటి? వారికి దోషము లేనటువంటి జ్ఞానం కలుగుతుంది అన్నమాట. అటువంటి జ్ఞానముతో ఆ శ్రీహరి యొక్క పదమును, స్థానమును, వైకుంఠమును లేక శ్రీపాద పద్మమును చక్కగా కండారా దర్శించుకోగలుగుతున్నారు. శుద్ధం జ్ఞానం ప్రపశ్యంతి విష్ణు ఆఖ్యం ఏన తత్పదం. విష్ణాఖ్యం అంటే విష్ణు అనేటువంటి పరమ పదాన్ని దర్శిస్తారు. ప్రపశ్యంతి. ప్రపశ్యంతి అంటే దర్శిస్తారు అని అర్థం అన్నమాట. ప్రపశ్యంతి. పశ్యంతి అంటే చూడడం అండి. ప్రపశ్యంతి అంటే ఏమిటి? చాలా చక్కగా చూస్తారని అర్థం అండి ప్రపశ్యంతి అని. కాబట్టి ఆ జ్ఞానమునకు ఎంత మాత్రం కూడా చోటు లేని దానిని అంటే తేటగా కనుగొనగలుగుతారు అని చెప్పడం. అంటే తద్విష్ణో పరమం పదం అంటే శుద్ధ జ్ఞానమయమైనటువంటి దానిని, ఆ జ్ఞానమునికి ఎంత మాత్రము చోటు లేని దానిని తేటగా కనుగొనగలుగుతారు. ఏమిటి? వాళ్ళ యొక్క మనసు పాపు ఆలోచనలు అనే కల్మషం లేక పరిశుద్ధం మురికి లేనిది అయినందు వలన దానిలో శ్రీమన్నారాయణుడు ప్రేమతో శ్రీహరి వేంచేసి నిలిచి ఉండుట చేత. ఎంత గొప్పగా, ఎంత కష్టమైన కార్యం అండి. అంటే మన మనస్సులో ఎటువంటి ఆలోచన లేకుండా, పాపపు ఆలోచనలు, అటువంటి కల్మషము లేని పరిశుద్ధం మురికి లేనిదైనటువంటి దానిలో శ్రీమన్నారాయణుడు ప్రేమతో శ్రీహరి వేంచేసి నిలిచి ఉండుట చేత విష్ణువు యొక్క పదమును చూడగలుగుతారు, తేటగా కనుగొనగలుగుతారు. ఇది అన్నమాట. శుద్ధేచ తాసాం మనసి అంతఃసంస్థితౌ. శుద్ధే అంతఃసంస్థితౌ హరౌ. హరవు అంటే హరి యందు, అంటే శ్రీమన్నారాయణ యందు శుద్ధం జ్ఞానం ప్రపశ్యంతి విశ్వాఖ్యం విష్ణు ఆఖ్యం. విష్ణు ఆఖ్యం తీన తత్పదం. ఆ తర్వాత ఏమైనది అంటే పిమ్మట హరి అంశగా చెప్పబడిన కాలస్వరూపుడు భయంకరమైన మిక్కిలి అల్పమైన సుఖాన్ని ఇచ్చి అత్యంత తుచ్చమైన పాపకర్మలో పడవేస్తాడు. అంటే మనం అందరం కూడా ఈ పాప కర్మలో ఎలా పడవేయబడ్డామంటే తతః కాల ఆత్మకో యో అసౌ స చ అంశః కథితో హరేః స పాతయత్యఘం ఘోరం అల్పం అల్పం అల్పసారవత్. అల్పం అల్పం అల్పసారవత్ అంటే ఈ విధంగా కాలాత్మకో యో అసౌ స చ అంశః కథితో హరేః. కథితో అంటే చెప్పబడినది. ఆ తర్వాత ఏమవుతుంది మరి? కథితో అంటే చెప్పబడినటువంటి ఏమిటి? అంశః కథితో హరేః. హరి యొక్క అంశముగానే చెప్పబడినటువంటి ఏమిటది? ఈ ధర్మాన్ని పాటించిన వాళ్ళకి కలిగేటువంటి గొప్ప ఫలితాన్ని వివరించుతున్నారు అనమాట. ఏమని అంటే ఈ విధంగా దర్శనం పాటించినందువలన కలిగే గొప్ప ఫలితం వివరించబడినది. ఇక ఇప్పుడు ఆ కాలము యొక్క మహిమ చేత ధర్మమును ఆచరించలో కలిగినటువంటి లోటు వలన జీవులకు కలగబోయేటువంటి అనిష్ట ప్రాప్తిని, అంటే తమకు నచ్చని దుఃఖమును చెప్తున్నాడు అనమాట. అంటే ఏమిటి మరి? అంటే మనకంటే కూడా ఒక 4-5 జనరేషన్ లేదు, మనకంటే ఒక 2 జనరేషన్, మన ముందు జనరేషన్ నుంచి కూడా మన ఆచార వ్యవహారాన్ని కూడా మారిపోయినాయి అనుకోండి. ఆ ముందు జనరేషన్ కొద్దిగా బాగా ఆచార వ్యవహారాలు, తర్వాత వారి యొక్క కోరికలు అన్నీ కూడా తమ అధీనంలో ఉండేటువంటివి. అటువంటి వారి హృదయం నుండి ఆ తరువాత కాలం యొక్క మహిమ చేత ఈ ధర్మమును ఆచరించలో కలిగిన లోటు వలన
జీవులకు కలుగబోయేటువంటి అనిష్ట ప్రాప్తిని ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. తతకాలాత్మకో యో అసౌ సచ అంశ కదితో హరే స పాతయతి అఘం ఘోరం అల్పం అల్పం అల్పసారవత్ అల్పం అల్పం అల్పసారవత్ ఘోరం అల్పం అల్పం అల్పసారవత్ అంటే ఏమిటి అంటే త్రేతాయుగము కొంత గడిచిపోయిన పిమ్మట ప్రసిద్ధము మరియు కాలము రూపంలో ఉన్నటువంటి శ్రీహరి యొక్క 4వ అంశగా చెప్పబడినదో అది అఘం. అఘం అంటే ఏమిటి? పాపం అన్నమాట. అంటే అనగా ఒకని యందు అనురాగము మొదలుగునది శబ్దస్పర్శ రూపరసగంధములనే విషయాన్ని అనుభవించడానికి కోరిక మరియు ద్వేషము మాత్సర్యం అన్నమాట. ఇక్కడ 2 విషయాలు ఉందండి. ఒకటి మనము అనుభవించాలి అనేటువంటి కోరిక కలిగి ఉండటం, అది ఒకటి. అంటే మనకు అన్ని బాగా బ్రహ్మాండంగా ఉండాలి, మనకు ఒక కారు ఉండాలి, దర్జా ఉండాలి, సంఘంలో అందరూ గుర్తించాలి అనేటువంటి కోరికలు సర్వసాధారణం. అంటే ఈ రోజుల్లో మనిషిగా పుట్టావు కాబట్టి ఇవన్నీ తప్పవు. ఇది కూడా కాలధర్మం వలన ఈ కోరికలు ఒకటి అనురాగము, కానీ ఇంకొకటి ఏమిటి? శబ్దస్పర్శ రూపరస గంధముల్లో అనుభవించాలని కోరిక. ఇంకోటి మాత్సర్యం అంటారు. మాత్సర్యం అంటే ఏమిటి? ఇతరుల యొక్క మంచిని చూచి ఓర్వలేకపోవడం అన్నమాట మొదలైనవి. కొంతమంది చూస్తుంటారు, ఏదో బిల్డింగ్ కడుతున్నారు మన ఇంటి ఎదురుగానే, అంటే అందరూ కాదండి, అలా కొంతమంది ఉంటారు. మన ఎదురుగా బిల్డింగ్ కడితే రోజు వాకిట్లో మంచం వేసుకుని కూర్చొని ఆ బిల్డింగ్ లేచేంత చూస్తూనే ఉంటాం. లోపల కసిగా ఉంటుంది. మనం ఏమో చిన్న పెంకుటిల్లో ఉన్నాం, ఇక్కడ నుంచి చూస్తుంటాం బిల్డింగ్ లేస్తుంటే 5 అంతలు 6 అంతలు. ఒక మనసులో ఒక రోజు ఒక చెడు ఆలోచన వస్తుంటుంది అనమాట. అరే వాడిది ఎలా కూలిపోతుంది అంటే మాత్సర్యానికి ఉదాహరణ అనమాట. అది ఒకటే కాదండి, ఒకటికి 5 అంతస్తులు అనుకోండి, మీది 2 అంతస్తులో ఉందనుకోండి, వాడి పక్కనే ఉంటారు మీరు. ప్రతిరోజు మీరు మిద్దెపైకి పోయినప్పుడు వాడి అంతస్తులు ఇలా చూస్తూ ఉంటారు. అప్పుడు నెమ్మదిగా మాత్సర్యం ఏర్పడుతుంది. అందుకనే మనం విషయాలపైన మనసు పోకుండా ఉండాలి అంటే నిగ్రహ శక్తి ఒకటి. అది ఒకటి. అంటే ఏమిటి? మన పరిసరాలను ఎక్కువ పరిశీలించకూడదు, లేదు పరిశీలించినా కూడా దాన్ని మనసులో నిలుపుకోకూడదు. ఏదో వాడి అదృష్టం బాగుంది, లేదు వాడి దురదృష్టం అదిలో ఉంటుందండి. 5 అంతస్తులు కట్టేస్తున్నాడు అంటే ఇంక రాబోయే దురదృష్టానికి సంకేతం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే వాడికి వచ్చేటువంటి ఆదాయ వనరులకు మించి కడుతున్నాడు అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడేమో బిల్డింగ్లు లేస్తూ ఉంటుంది, కానీ ఏ రోజో ఒక రోజు బయటపడింది అనుకోండి మొత్తం విషయము, అప్పుడు ఆ బిల్డింగ్లు మొత్తం కూడా ఏమవుతుందో అవన్నీ మనం వివరించుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఆ విధంగా మాత్సర్యం అంటే ఇతరుల యొక్క మంచిని చూసి ఓర్వలేకపోవడం మొదలైనవి అసాధకం. అంటే ఏమిటి అనగా పురుషార్థములు అంటే ధర్మార్థ కామ మోక్షములు వీటిని అడ్డుకునేది అన్నమాట. అది అసాధకం అంట. అనగా దీనిని ప్రజలందు పడవేయనటువంటిది అని రెండింటితో సంబంధం. ఎటువంటిది అనగా ఘోరమైనది మరియు చాలా చాలా దుఃఖములు కలిగించేది. అల్ప సారవత్ అంటే మిక్కిలి కొద్దిపాటి సుఖమును ఇచ్చేది. అల్ప సారవత్ లేదా అత్యల్పమైన బలము గలది. అతి అల్పం. అల్ప అంటే తక్కువ అని అర్థం. చాలా మన అందరికీ తెలుసు అల్పం అంటే ఏమి. అల్పమైనటువంటి అంటే అత్యల్పమైనటువంటి బలము గలది. దాని యొక్క పుట్టుక వేళలోనే ధైర్యం గల మనిషి చేత గెలువదగినదై ఉండేది. ఎంత చక్కగా చెప్పబడింది అంటే ఈ పుట్టుకతోనే ఏమిటవి? మాత్సర్యము అంటే ద్వేషము, తర్వాత శబ్దస్పర్శ రూప రసగంధములు వాటిలో ఉండేటువంటి విపరీతమైన అనుభవించాలనేటువంటి కోరిక, ఇవన్నీ కూడా వాటి పుట్టుక వేళలోనే ధైర్యం గల మనిషి చేత గెలువదగినదై ఉండేది అనమాట. మనిషి అంటే వేళలోనే ధైర్యము గల మనిషి చేత గెలువదగినదై ఉండేది. శుద్ధే సత కాలాత్మకో యో అసౌ సచ అంశ కలితో హరే సా పాతయత్యగం ఘోరం అల్ప సారవత్. అటు పిమ్మట హరిహంసగా చెప్పబడే కాలస్వరూపుడు భయంకరమైన మిక్కిలి అల్పమైన సుఖాన్ని ఇచ్చేటువంటి అత్యంత తుచ్చమైన పాప కర్మలో పడవేస్తాడనమాట. మరి ఆ తరువాత ఏం జరుగుతుంది? అలా ఇదంతా కూడా త్రేతాయుగం మొదలై కొంతకాలం గడిచిన తరువాత కాలం అను పేరుతో ఉన్నటువంటి శ్రీహరి యొక్క అంశముగా పేర్కొనబడిన కాలం మిక్కిలి క్రూరమైన పాపపు ఆలోచనలు కొద్ది పాళ్లలో అంటే ఏమిటి? స్లో పాయిజనింగ్ అన్నమాట. ఒకేసారి పాయిజనింగ్ కాదు, స్లో పాయిజనింగ్. కొద్ది పాళ్లలో మానవుల హృదయాల్లో పడవేస్తుంది.
అప్పుడు ఆ పాపపు ఫలముగా నరులకు ఏమవుతుంది, ధర్మార్థ కామరూప పురుషార్థములను అల్పముగా కలిగిస్తుంది అనమాట. ధర్మ అర్థ కామరూప పురుషార్థాలను అల్పంగా కలిగిస్తుంది, కొద్ది సుఖమని అందిస్తుంది అనమాట. గుండె దిటవు గల పురుషుల చేత సులభముగానే గెలవబడుతుంది. గుండె దిటవు గల పురుషుల చేత సులభముగానే గెలవబడుతుంది. కానీ ఇది ఉండాలన్నమాట, గుండె దిటవు ఉండాలి. అది లేకపోతే కష్టం అన్నమాట. చాలా బలహీనమైనటువంటి క్షణాలు అనేక ఉంటాయండి జీవితాల్లో. ఏ విషయంలో తీసుకోండి, ఏ రంగంలో తీసుకోండి, బలహీనమైనటువంటి క్షణాలు అంటారు. అంటే మనం లొంగిపోయేటువంటి క్షణాలు అన్నమాట. చాలానే ఉంటాయి మనకి ప్రతిరోజు కూడా జీవితంలో ఎదురుపడుతూనే ఉంటాయి అన్నమాట. అటు ఉద్యోగం చేసే వాళ్ళలో కానీ, లేదు ఇంట్లో ఉండే వాళ్ళలో కానీ, అందరిలో కూడా ఏర్పడుతూ ఉంటాయి. వాటిని మనం జయించగలగాలి అన్నమాట. జయించగలిగితేనే మనం విజయం సాధించగలుగుతాం. కాబట్టి అధర్మ బీజ సంభూత, అధర్మ బీజ సంభూతం తమోలోభ సముద్భవం ప్రజాసు తాసు మైత్రేయ రాగాధికం అసాధకం. రాగాధికం అంటే పురుషార్థ సాధకం కానటువంటి రాగదులతో కూడుకున్న అధర్మ బీజం ఉదయిస్తుందన్నమాట మైత్రేయ. ఆ కారణంచే ఆ మనుష్యులలో అధర్మ బీజ సంభూతం, అధర్మ బీజ సంభూతం తమో లోభ సముద్భవం. తమో లోభ అంటే తమో గుణంచే పుట్టిన లోభం వల్ల, తమో లోభ సముద్భవం పుట్టిన లోభం వల్ల కలిగేటువంటి పురుషార్థకం కానటువంటి ప్రజాసుతాసు మైత్రేయ రాగ అధికం అసాధకం. అంటే రాగాలతో కూడుకున్న, రాగాధికం అంటే ఏమిటి, రాగాలతో కూడుకున్నటువంటి అసాధకం. అసాధకం అంటే ఏమిటి, పురుషార్థ సాధకం కానటువంటిది అని అర్థం. కానటువంటిది అంటే దానిని సాధించేందుకు ఉపయోగపడనటువంటిది. కాబట్టి అధర్మము క్రమంగా పెరుగుతుంది. దానిలో ఏమవుతుంది, దానికి కారణం ఏంటి, అజ్ఞానం అంటే మంచి చెడ్డలు తెలియకపోవటం, మరియు ఆశ అనేటువంటి రెండిటి వలన పుట్టేటిది. ఇది చెట్టుకి ఏ విధంగా చిన్నపాటి విత్తు వల్ల ఉండేది అయినటువంటి రాగద్వేషాధికాలు పురుషార్థమును పొందకుండా అడ్డుకునేది అయిన అధర్మము, మర్రి చెట్టు ఎంతో విశాలమైనటువంటిది కానీ దాని విత్తు చాలా చాలా చిన్నది. కాబట్టి మొదట్లో కొద్దిగా ఉన్న పోను పోను విస్తరించి బలిసి ఊడలు వేసి పెకిల్చి వేయడానికి ఎంత మాత్రము కూడా వీలు కానిదిగా పాతకపోతుంది అనమాట. అంటే కాబట్టి అందుకే మనం చెప్తున్నాం, మొక్కగా ఉన్నప్పుడు ఈ అధర్మాన్ని రూపం మాపవచ్చు, కానీ అలా ఆలస్యం చేసాం అనుకోండి, ఉపేక్షిస్తే ఏమవుతుంది, బలంగా పెరిగిపోయి అసాధ్యమవుతుంది అనమాట. దీని నుండి కాపాడడానికి భగవంతుడు దిగి రావాల్సి వస్తుంది అనమాట. కానీ దీన్ని పాపాన్ని కాల పురుషు ప్రజల్లో ప్రవేశపెడతాడు, అదే జరుగుతుంది అనమాట. కాబట్టి ఇటువంటి పాపము నుండి బయటపడాలి అంటే చాలా జాగరూకతతో ఉండాలి, మొదటి నుండే ఉండాలి అన్నమాట. అందుకే చెప్తుంటారు టు నిప్ ఇన్ ది బడ్డింగ్ స్టేజ్ అంటారు. అంటే ఏమిటి, మొదట్లోనే తుంచివేయడం అన్నమాట. ఆ తర్వాత మొక్కై వంగనిది మానై వంగున ఒక సామెత ఉంది. ఇది ముఖ్యంగా పిల్లల్ని పెంచడం విషయంలో తరచుగా ఉపయోగించబడేటువంటిది అన్నమాట. అంటే వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉండేటప్పుడే, మొక్కగా ఉన్నప్పుడే వంచాలి వాళ్ళని. పెద్ద అయిపోయిన తర్వాత మనం వంచలేము, ఇంకా అలా ఎదుగుతుంటే మనం చూస్తూ ఉండడమే అంతే, దాని మించి మనం ఏం చేయలేము అనమాట. కాబట్టి మొక్కై వంగనిది మానై వంగున వంగదు. కాబట్టి ఈ విధంగా అధర్మం కానీ ఇవన్నీ కూడా, ఇటువంటి పాపపు ఆలోచనలన్నీ కూడా మొదట్లోనే వాటిని శృంచి వేయవలను. అధర్మ బీజ సంభూతం తమోలోభ సముద్భవం ప్రజాసు తాసు మైత్రేయ రాగాధికం అసాధకం తతస్థా సహసా సిద్ధి. 12:20 అయిపోయినది. నిన్న సరే ఇంతవరకు నిలుపుతామండి. నిన్న చదివిన దాంట్లో ఒక చిన్న చాలా చిన్న దోషాలు ఉన్నాయి. అవి 2-3 చెప్పుకుందాము, వాటిని కూడా. ఇక్కడ ముఖ్య అంటే 5వ అధ్యాయం అండి చదివి